వెల్కమ్ టు వైకే టీవీ. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కొండ రాఘవరెడ్డి గారు ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్కారం. రాఘవరెడ్డి గారు మొత్తానికి ఈ మధ్య ఎక్కువ కాలం తిరుపతిలోనే గడుపుతున్నట్టున్నారు. మీరు ఈ లోకల్ అథారిటీకి సంబంధించి టీటీడీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం యాక్టివిటీస్ అంతా సజావుగా కొనసాగుతున్నాయి? ఈ మధ్య అప్పుడప్పుడు వివాదాలు అవి చోటు చేసుకుంటున్నట్టున్నాయి. ఈ వివాదాలు ఏం లేవు, కానీ మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వేరు, హైదరాబాదులో ఉన్నటువంటి లోకల్ అడ్వైజరీ బోర్డు వేరు. ఈ ప్రాంతీయ సలహా మండలి మాది. అక్కడ ఉండేదేమో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. ఆ పాలక మండలిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ లోకల్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్ ఎవరైతున్నారో గోవింద్ హరి గారు, వారు చాలా సీనియరు, హిందుత్వం మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి, దైవభక్తి ఉంది. సుమారుగా 38 సార్లు అయ్యప్ప దీక్ష చేసిండు. ఆయన ఇక్కడ మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ టెంపుల్, అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, 2 టెంపుల్లకు కూడా లోకల్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్గా తన ఉన్నాడు. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇక్కడి కార్యక్రమాలను ఇక్కడ చేస్తున్నటువంటి వాటి మీద అజమాయిషి పెట్టుకొని అడ్వైజ్ చేసుకుంటూ వాళ్ళకు సలహాలు ఇచ్చుకుంటూ ఏ కార్యక్రమం ఇక్కడ చేయాలన్నా మా అధ్యక్షుని ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలిపి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటి వరకు సుమారుగా ఈ 50-60 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పాలక మండలి ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంత ధార్మికత్వం ఉండి, హిందుత్వం ఉండి, దైవభక్తి ఉండి, పూర్తిగా 24 గంటల్లో 18 గంటలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆలోచించేటటువంటి వ్యక్తి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్ కావడము, నిజంగా చెప్పాలంటే నేను సుమారుగా 1 సంవత్సరమైంది తిరుమల తిరుపతి దేవస్థానానికి పోక. లాస్ట్ సెప్టెంబర్లో పోయినా, మళ్ళీ మొన్న మండే రోజు పోయినా. చాలా డిఫరెన్స్ వచ్చింది. రోడ్లు కానీ, భోజనశాల విషయంలో కానీ, ఈ ఏదైతే భక్తులు పోయేటటువంటిది ఏది రోడ్డు మార్గంలో పోయినటువంటి, ఏది నడక మార్గంలో పోయినటువంటి వాళ్ళకు అంతకుముందు నేను 1 year బ్యాక్ పోయినప్పుడు చూస్తే వాళ్ళకు కనీసం షెడ్లు కూడా లేవు, ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఎన్ని వేల మంది నడక ద్వారా వచ్చినా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు అప్పుడు వాళ్ళను భక్తులను కూర్చోవడానికి ఏర్పాటు ఏ విధంగా అయితే చేసిండో అంతకు మించి ఇవాళ వీళ్ళకందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఫ్యాన్లు, వాటరు, ప్రసాదాలు, అన్నదానాలు అన్నీ కూడా అందులో పెట్టేటటువంటి కార్యక్రమము వైవి సుబ్బారెడ్డి గారు ఈ 8 నెలలు ఏదైతే కరోనా టైం ఉండే కదా, అందులో మంచి సమయం తీసుకొని ఇప్పుడు తిరుపతికి పోతే ఆ రోడ్లు చూసినా, డివైడర్లు చూసినా, లేకపోతే పాతవి 30-40 సంవత్సరాల కింద ఏదైతే ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్లు ఉన్నాయో డోనర్లు ఇచ్చినాయి, వాటన్నిటి రెనోవేట్ చేయడం కానీ పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక వన్నె తెచ్చినటువంటి మాట వైవి సుబ్బారెడ్డి గారు మనం దీనిలో అభినందించవలసినటువంటి విషయం. ఈ కరోనాకు సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఇబ్బంది ఏం లేదా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. పగడబందీగా ప్రతి భక్తునికి 3 మీటర్లు 4 మీటర్ల దూరం ఉండేటట్టు, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుర్రో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కింద ఈ మధ్యన 2000, 3000, 5000 వరకు ఎవరైతే భక్తున్నారో వాళ్ళకు టోకెన్లు ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టిర్రో, ఖచ్చితంగా నడక ద్వారా పోయినా లేక మనము బస్సు ద్వారా పోయినా కానీ ఖచ్చితంగా ఆ టోకెన్ చూపించాలి. స్లాట్ బుక్ చేసుకున్నటువంటి టోకెన్ చూపించిన వాళ్ళని పైకి పంపించడం, మంచి శానిటైజర్లు పెట్టిర్రు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. కాకపోతే దేవాలయం లోపల చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎంత పెద్ద వీఐపీ వచ్చినా, ప్రోటోకాల్ వీఐపీ వచ్చినా, లేకపోతే బ్రేక్ దర్శనం ఉన్నా, సామాన్య 300 దర్శనం ఉన్నా, ఎవరైనా అక్కడ ఒక క్షణం కూడా ఆగడానికి వీల్లేదు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని, ప్రసాదం కూడా అక్కడ తినే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రసాదం తీసుకొని బయటకు పోయే ప్రసాదం తినాలనేటువంటి రూల్ పెట్టిర్రు. బ్రహ్మాండంగా ఎక్కడ కూడా దొబ్బేయడం కానీ, పంపడం కానీ, వాళ్ళు ఒకటే మాట గోవిందా గోవిందా అనడం, ఒక్కొక్కరు కదలాలే ముచ్చాడు తప్ప మంచి దర్శనం అవుతుంది. ఎక్కడ కూడా ఈ కోవిడ్ నిబంధనలకు ఉల్లంఘించకుండా బ్రహ్మాండంగా ఉంది. నేను నినాక మొన్ననే పోయి వచ్చిన, చాలా మంచిగా అనిపించింది. అక్కడ కింద కూర్చునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు
ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి, బయటకు వచ్చేసి ప్రసాదం తినవలసినటువంటి అవసరం ఉన్నది. రైట్. అంటే ఈ కోవిడ్ కారణంగా చాలా భక్తులకు కొంత నిరాశ ఉన్నట్టుంది. బ్రహ్మోత్సవాలు కానీ రెగ్యులర్ జరిగే యాక్టివిటీస్, ఉత్సవాలు ఇవన్నీ వాళ్ళు భక్తులు లేకుండానే చేస్తున్నట్టున్నారు. కొంత ఇక నిరుత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనేటటువంటి దేవుడు ఏదో ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో ఉన్నటువంటి వ్యక్తి కాదు. దేశ విదేశాల నుంచి ఈ బ్రహ్మోత్సవాల గురించి పర్టికులర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మన తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా కోవిడ్ తోటి కొట్టుమిట్టాడుతున్న టైం కనుక ఆడికి వైవి సుబ్బారెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముందు చూపుతోటి ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచైనా కొందరు భక్తులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నాకు తెలిసిన కాడికి 30,000 దాకా వచ్చింది. ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. అరాకొర ఎక్కడన్నా ఉంటుంది తప్ప ఎవరికి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు మాత్రం ఖచ్చితంగా మాడవీధులలో మంచి నాట్యాలతోటి, కోలాటాలతోటి, డప్పులతోటి, డోళ్ళతోటి ఒక పండుగ వాతావరణం. అసలు మనము ఇక భూప్రపంచంలో ఉన్నామా లేక ఇంద్రలోకంలో ఉన్నామా అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటటువంటి ఆ బ్రహ్మోత్సవాలు, ఆ వాహనాలు రోజుకో రకమైనటువంటి వాహనం మీద నవరాత్రులు బ్రహ్మోత్సవాలు ఉన్నన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గరుడ వాహనము, లేకపోతే శేషశేష వాహనము, చిన్నశేష వాహనము, పెద్దశేష వాహనము, సూర్యవాహనము, చంద్రవాహనము, ఇట్లా వాహనాల మీద వస్తుంటే నిజంగా మనకు స్వయంగా వెంకటేశ్వర స్వామి మనకు కనబడుతుండా అనేటటువంటి ఆలోచనతోటి ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు జరిగేటివి. కాకపోతే అలంకారణ అట్నే ఉంది, చేసే పద్ధతులు అట్నే ఉన్నాయి, అన్నీ అట్నే ఉన్నాయి. కానీ అక్కడున్న అయ్యగారులు, కొందరు బోర్డు మెంబర్లు, ఎవరికైతే అవకాశం ఉందో అప్పుడు లక్షల మందితో అయ్యేది, 1000 మందితో అయ్యేది, ఇప్పుడు 100ల సంఖ్య లోపల బ్రహ్మాండంగా ఈ ఒక అధిక మాసం వచ్చినందుకు మొదలు బ్రహ్మోత్సవాలు చేశారు. దసరా బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. రైట్. ఇప్పుడు మామూలుగా టీటీడీకి సంబంధించిన డైరీలు కానీ, క్యాలెండర్స్ కానీ విపరీతమైన గిరాకీ ఉంటుంది, విపరీతమైన చాలామంది తీసుకుంటారు. అవైలబిలిటీ ఉందా ఈసారి ఇక్కడ? అంతడంతట అవైలబిలిటీ పెట్టిర్రు. నీకు భువనేశ్వర్లో లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంది, టెంపుల్స్ ఉన్నాయి. చెన్నైలో టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంది. బెంగళూరులో టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంది. ఢిల్లీలో టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంది. ముంబైలో టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా హిమాయత్ నగర్లో కావచ్చు, జూబ్లీహిల్స్లో కావచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని క్యాలెండర్లు, ఎన్ని కావాలంటే అన్ని డైరీలు సేమ్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రేటుకి అయితే ఇస్తున్నామో అదే రేటుకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు పెద్ద ఎత్తున ఆలోచన చేసి కోవిడ్లో చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తినలేకపోయారన్న ఉద్దేశంతో హైదరాబాదుకు సుమారుగా నాకు తెలిసిన వరకే 1,00,000 లడ్డూలు తెప్పించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్సిడీ మీద ఇంకా కొంత తక్కువ ధర తక్కువ చేసారు. లెక్క ప్రకారం ఉన్న రేటు కంటే 10-20 రూపాయలు తక్కువ చేసి అందరికీ లడ్డూలు వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కరోనా టైంలో చేసినటువంటి పరిస్థితి. కానీ రాఘవరెడ్డి గారు ఇదేదో మామూలు స్వీట్ షాపులో లడ్డూలాగా తిరుపతి లడ్డులని చేశారు, రోడ్ల మడి పెట్టి అమ్ముతున్నారు, దాని యొక్క ప్రాసెస్ అని తగ్గించారు అనే ఒక మాటలు కూడా వినిపించాయి కదా ఈ లడ్డుకు సంబంధించి. ప్రచారాలు చేసే వాళ్ళు చేస్తారు కానీ లడ్డు విలువ కానీ, వెంకటేశ్వర స్వామి విలువ కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా ప్రచారం చేస్తే ఒప్పుకునే ముచ్చట కాదు. ఇక్కడ మేము బాజాప్తా వెంకటేశ్వర స్వామి టెంపుల్ హిమాయత్ నగర్లో వాళ్ళకందరికీ టోకన్లు ఇచ్చి, ఎవరెవరైతే ముందే బుక్ చేసుకుంటారో వాళ్ళకు టోకన్లు ఇచ్చి, కొందరు ఇప్పుడు మాకు సిద్దిపేట అక్కడ ఒక 5,000 తీసుకుపోయారు, వాళ్ళకి అదే ట్రైలలో అక్కడ పంపించేసినాం. సూర్యాపేట అక్కడ కళ్యాణ మంటపంలో పెట్టారు, అక్కడ 10,000, అట్లా 10,000, 20,000 ఏ జిల్లాల వారు ఆ జిల్లాలకు తీసుకుపోయి అక్కడ ప్రసాదాలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా ఎక్కడో పెట్టి చేసే పరిస్థితి కాదు. ఎక్కడైనా దేవాలయాల లోపట, అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మంటపాల లోపట అక్కడ ఒక బాధ్యత గల వ్యక్తులు, ఆ లోకల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ ఉంటే మెంబరు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోరని అఫీషియల్స్ ఉంటే కూడా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ద్వారా అందరికీ ఎవరు ఎన్ని కావాలంటే అన్ని 5, 10, 20 ఎన్ని కావాలంటే ఎన్ని కొనుక్కోవాలనుకుంటే అన్ని కొనేటట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి కోవిడ్ టైంలో పోలేని పరిస్థితి ఉంది కనుక వాళ్ళకు కనీసం వాళ్ళకు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్న మనము ఇవ్వాలనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రైట్. ఇక్కడ హిమాయత్ నగర్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ కార్యక్రమాలన్నీ తిరుపతిని అనుసరించే చేస్తారా? ఎట్లా ఉంటాయి? బ్రహ్మోత్సవాలని, రకరకాల కైంకర్యాలని రకరకాలు ఉంటాయి కదా. పూర్తి స్థాయిలో అది వస్త్రం కావచ్చు, తోమాల సేవ కావచ్చు, అభిషేకం కావచ్చు, ఏ విషయమైనా
అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు నేను అడ్వైజరీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయినా కానీ కాదు, కానీ మా ప్రెసిడెంట్ గారు గోవిందహరి గారు కావచ్చు, మా బోర్డు మెంబర్లు కావచ్చు, ఇంతవరకు నేను ఇంత పెద్ద భక్తుని ఉండి కూడా ఒక లోకల్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారనే ఆలోచన నాకు లేకుండే. కానీ మేము ఎంటర్ అయిన తర్వాత ఇవాళ సుమారుగా 1 సంవత్సరం అయింది మేము లోకల్ అడ్వైజరీ బోర్డులో వచ్చి ఒక పుష్కరిణి కట్టించినాం. ఎక్కడ? జూబ్లీ హిల్స్లో. పుష్కరిణి కట్టడానికి ఒక దాత, మా లోకల్ అడ్వైజరీ బోర్డులో ఉన్నటువంటి ఒక దాత సుమారుగా 1,06,00,000 రూపాయలు ఇచ్చిండు దానికి. ఇవాళ మా గోవిందహరి గారితో కలుపుకొని ఇక్కడ కూడా వాహనాలు, సూర్య వాహనము, చిన్నశేష వాహనము, పెద్దశేష వాహనము, గరుడ వాహనము, గజవాహనము అనే వాహనాలను కూడా సేమ్ అక్కడ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కూడా ఆ వాహనాల మీదనే మనము విగ్రహాన్ని తీసుకొని బయటికి రావాలన్న ఉద్దేశంతో దాతలే సుమారుగా అది కూడా 1,00,00,000 పైన జరిగింది. అన్నీ కూడా ఇచ్చిర్రు. మనం వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎవరెవరైతే దాతలు ఇచ్చిర్రో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తూ ఉన్నాం. సుమారుగా ఈ 1 సంవత్సరంలో ఇక్కడున్న గుళ్ళకి సుమారుగా 10-15 కోట్ల రూపాయల కానుకలు వచ్చినాయి దాతల రూపకంగా. ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 గుళ్ళల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 గుళ్ళల్లో వైకుంఠ ఏకాదశి కూడా జరుగుతుంది. ఏ విధంగా అయితే తిరుపతి దేవస్థానంలో తిరుమల కొండ మీద వైకుంఠ ఏకాదశి ఏ విధంగా అయితే జరుపుతారో అలంకారాలతోటి, ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ కూడా అలంకారాలతోటి కూడి మొత్తం పూలతో అలంకారాలు చేసి ఆ అలంకారాలకు కూడా ఇక్కడ పోటీ పడుతుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు భోజనాలు పెట్టడానికి, బ్రహ్మోత్సవాలు మొత్తం చేయడానికి, బ్రహ్మోత్సవాలు ఇక్కడ చేయాలంటే 2 జాగాలలో చేయడానికి సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయి. వాటికి కూడా కానుకలు ఇచ్చేటోళ్ళు పోటీ పడుతున్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మేము జూబ్లీహిల్స్లో మేము చేస్తామని, లేదా హిమాయత్నగర్లో మేము చేస్తామని. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి ఇంచుమించు 2 గుళ్ళకు కలిపి ఒక 10-15 లక్షల రూపాయల డెకరేషన్ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు లైన్ ఉండ్లు 2, 3, 4 మేము ఇస్తామని. ఇప్పుడు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి భార్య కూడా మా దాంట్లో లక్ష్మీరెడ్డి గారు మా దాంట్లో బోర్డు మెంబర్గా ఉంది. ఆమె లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశికి ఆమెని చేయించింది. ఈసారి కూడా అవకాశం ఉంటే నాకు ఈమెనే చెప్పే మాట. ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చినామో మేము వాహనాలు ఒక్కొక్కరు ఇప్పించారు. అందరు కలిపి 10 లక్షలు 15 లక్షలు వాళ్ళకి ఎవరికి వీలైన వాళ్ళు ఏ వాహనం చేయించమంటే ఆ వాహనం చేయించారు. ఒకటే దగ్గర చేయించి తీసుకొచ్చినాం. వాటిని భద్రపరచడానికి ఇప్పుడు షెడ్ కావాలి మొత్తం. దానికి సుమారుగా 80-90 లక్షల రూపాయలు అవుతాయి. దానికి కూడా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి లక్ష్మీరెడ్డి గారు నేను రెడీగా ఉన్నా, నాకు అవకాశం ఉంటే ఆ అవకాశం ఇవ్వనే మాట చెప్తా ఉన్నారు. అందుకని దేవాలయాల మీద రాజకీయాలు ఎవరు చేసినా, అది ఏ పార్టీలని కాదు, దేవాలయాల జోలికి రాజకీయాలు పోకపోతేనే మంచిది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నా, వాళ్ళ నాయన పెద్ద ట్రస్టులు నడిపినా, చెనపుల్ రెడ్డి గారని మెదరమట్లలో ఇంచుమించు స్కూళ్ళు, బాల్వాడీ స్కూళ్ళు, హాస్పిటల్, ఇప్పుడు చినపుల్ రెడ్డి గారి పేరు మీద వైవి సుబ్బారెడ్డి గారు బాజాబ్తా నేషనల్ హైవేకి ఒక 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఒక హాస్పిటల్ పెట్టాడు. హాస్పిటల్ను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా ఇలా అక్కడ రాజకీయాలు లేవు. పార్లమెంటు సభ్యుడు కదా అక్కడ పోయి రాజకీయాలు చేస్తాడని ముచ్చట్లేదు. ఆయన నోటి గుండా గోవిందా తప్ప నాకు తెలిసిన కాడికి సుబ్బరామరెడ్డి గారిని చూసి నేను, అంతకుముందు ఎంతోమందిని చూసి నేను బోర్డు మెంబర్లుగా, బోర్డు చైర్మన్లుగా, ఎవ్వరు కూడా ఇంత పర్టికులర్గా ఒక అసలు 24 గంటల లోపల 10-16 గంటలు దేవాలయం గురించి ఆలోచన చేసే వ్యక్తి. ప్రతి శుక్రవారం అక్కడ ఎట్లుంటుందంటే, ఒక శుక్రవారము చైర్మన్ గారు ఉంటే ఒక శుక్రవారం జేఈఓ గారు ఉండి అభిషేకం చేసే పద్ధతి ఉంటుంది. అది కూడా తప్పకుండా అది భక్తితో ఉండాలి. ఇటువంటి జాగాల ఇక సరే రకరకాల రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాల మాటలు మాట్లాడితే వాళ్ళకు రాజకీయంగా జవాబు చెప్పవలసిందే తప్ప, దేవాలయాల దగ్గర అది ఏ దేవాలయమైనా సరే రాజకీయ జోక్యం లేకపోతే బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఇవాళ ఏంది బోర్డు మెంబర్లలో ఇప్పుడు ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బోర్డు మెంబర్లలో అందరూ కానుకలు ఇచ్చేటోళ్ళే. ఎవ్వరు కూడా చిల్లి గవ్వ దేవాలయం గురించి తీసుకోవాలనే ఆలోచన చేసేటోళ్ళు కాదు. ఏదైనా ఒకసారి ప్రసాదం తీసుకుంటే ఇమ్మీడియట్గా 500 రూపాయలు గల్లలేసేటటువంటి పరిస్థితి. మనం ప్రసాదం కూడా దేవుని తినకూడదు అనేటటువంటి ఆలోచన చేసే వాళ్ళని ఇవాళ బోర్డు మెంబర్లకు 100% అదే పద్ధతిన జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. అందుకే ఇప్పుడు జరుగుతున్నది, మీరు 6 నెలల కింద కోవిడ్ కంటే ముందు పోయి ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైనా
అరే ఇంత పెద్ద డెవలప్మెంట్ అయిందా వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్షిప్లో అనేటటువంటి ఆలోచన వచ్చేటట్టు అక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా అలిపిరి నుంచి మెట్ల ద్వారం కూడా ఈ మధ్యన వర్షాలకు కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా జాగాలలో బండలు కొన్ని 40-50 సంవత్సరాల కింద వేసినట్టుని బండలు కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటన్నిటిని డిస్మాంటిల్ చేసేసి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నిజంగానే వైకుంఠానికి పోతున్నామా అనే లెవెల్లో నీకు అలిపిరి నుంచి తిరుమల తిరుపతి తిరుమల కొండ వరకు ఇవాళ మెట్ల భాగం మొత్తం డిస్మాంటిల్ చేశారు. దాన్ని కూడా నాకు తెలిసిన కాడికి 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంది. రైట్. అంటే టీటీడీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మధ్య కొంత వివాదం అవుతున్నట్టుంది. రెండోది ఆయన అంటే దానికి చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉండడం వల్ల వివాదం చేస్తున్నారా, లేకపోతే సహజంగా దేవుడి మీద ప్రేమ, దేవుడికి సంబంధించిన ఇష్యూస్ ఇట్లనే ఉండాలి, ఇట్లా పక్క జరగదు, ఇట్లనే పోవాలి అన్న ఉద్దేశంతో జరుగుతున్న వివాదం లాగా చూడాల్సి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు. ఇక వాళ్ళు ఎంతసేపు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన బంధుత్వం ఉంది కనుక ఏదో బురద తల్లాలి. వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. వైవి సుబ్బారెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి గారితో ఒకసారి మాట్లాడిన వాళ్ళు, ఆయన ఇంట్లో గడపలో ఒకసారి అడుగుపెట్టిన వాళ్ళు, అప్పుడు అర్థమవుతుంది అరే సుబ్బారెడ్డి గారు ఇదా ఆయన మనస్తత్వం మీద, ఆయన వ్యక్తిత్వం మీద అని ఆలోచన చేస్తారు. చాలామందికి తెలుసు. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా, ఈ ఆఫీసరు ఆ ఆఫీసర్ అనకుండా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి 10 సంవత్సరాలు ఆయన బట్టి ఉన్నటువంటి 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా 17 నెలలు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఒక ఆవు లాంటి మనిషి. కనీసం ఎదుటి వాడిని ఏమి రా అనేటటువంటి మాట కూడా ఆయన నోటికెళ్ళి రాదు. దైవభక్తి. వాళ్ళ ఇంట్లో గోడను తాకితే కూడా ఓం నమో వెంకటేశాయ అనే సౌండ్ వినబడుతుంది. ఒక 30 సార్లు అయ్యప్ప దీక్ష చేశాను. నేనే వాళ్ళ ఇంట్లో సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 12 సంవత్సరాల నుంచి అయ్యప్ప పూజ చేస్తాను. పూజ వరకే నేను పూజ భజన నన్ను చేయమంటారు. స్వర్ణమ్మ గారు వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆమె చేతితోటి వంట చేసి భిక్ష మాకు అర్పిస్తుంది, కానుకలు ఇస్తుంది, ఆశీర్వాదాలు తీసుకుంటుంది. అటువంటి కుటుంబం మీద కూడా మనము రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడతారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఆ అవకాశం లేదు. ఆ అవకాశం ఎవరన్నా తీసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు చాలా గొప్పోడు. ఇక దేవుని మీద వదిలిపెట్టవలసిందే తప్ప ప్రతిదాన్ని వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో, లేకపోతే బోర్డు మెంబరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో ఏదో మాట్లాడే పరిస్థితి ఉండదు. అందుకు దైవభక్తి ఉన్న వ్యక్తిని అక్కడ 100% నువ్వు వేద పండితులను అడుగుతావా, లేకపోతే స్వామీజీలను అడుగుతావా, ఎవరిని అడిగినా వైవి సుబ్బారెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈయన దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఈయన హిందుత్వవాది, ఈయన దేవునికి ఎట్టి పరిస్థితుల్లో పాటు కూడా దేవుని విషయంలో కాంప్రమైజ్ కాడు అనేటటువంటి ఆలోచనతో చెప్తారు తప్ప అంతకుమించి వేరే మాట చెప్పరు. ఎందుకంత భక్తి వాళ్ళకి మొదటి నుంచి ఉండేనా? మొదటి నుంచి వైఎస్ విజయమ్మ గారి తండ్రి, స్వర్ణమ్మ గారి తండ్రి, వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు కదా వీళ్ళు. వాళ్ళ తండ్రి దగ్గరనే అఖండ జ్యోతి ఉండేది ఇంట్లో. ఇప్పటికీ మన స్వర్ణమ్మ గారి ఇంట్లో అదే. మీరు ఎప్పుడు వండి దేవునిలో జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, దీపం వెలుగుతూనే ఉంటుంది. అది వాళ్ళు మొదటి నుంచి భక్తులు వాళ్ళు. సరే, రాజశేఖర రెడ్డి గారిని విజయమ్మ గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత విజయమ్మ గారు పూర్తి స్థాయిలో క్రైస్తవ మతం పుచ్చుకుంది. క్రైస్తవులని జీసస్నే ప్రేమిస్తుంది, జీసస్నే ఆమె పూజ చేస్తుంది, జీసస్నే ప్రార్థన చేస్తుంది. అయినంత మాత్రాన వైవి సుబ్బారెడ్డి గారు బ్రదర్. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబానికి ఆ కుటుంబమే కాదు. ఇప్పుడు రాజశేఖర్ అన్న తండ్రి రాజారెడ్డి గారి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి గారు తీసుకుంటూ క్రైస్తవ మతం పుచ్చుకుంది వెంకటరెడ్డి గారు. ఆ కుటుంబం అట్ని ఆ ప్రార్థన చేసుకుంటారు, నమ్ముకుంటారు, దేవుని నమ్ముకురు. వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంది. కానీ ఆ ఇంటికి పోయిన కోడలు వాళ్ళ చెల్లి స్వర్ణమ్మ గారు. వీళ్ళు పూర్తి స్థాయిలో హిందువులు. ఎవరికి అసలు సెకండ్ ఆలోచన చేయవలసినటువంటి అవసరమే లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం మీద, దేవుళ్ళ మీద, గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. రథాలు తగలబెడుతున్నారు, లేకపోతే విగ్రహాలకు అపచారం చేస్తున్నారు, లేదు ఇంకో రకంగా క్రిస్టియానిటీని ప్రమోట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అంటే వైసీపీకి సంబంధించిన ఎంపీ, సరే ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆయన పార్టీని
వ్యతిరేకిస్తున్నట్టున్నారు, తిరుగుబాటు చేస్తున్నట్టు ఆయన రోజు ఇదే అంశం మీద గట్టిగా మాట్లాడుతున్నారు కదా. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఏ రోజు హిందుత్వవాదేంటో మాకే తెలియదు. రఘురామకృష్ణరాజు చెప్పినంత మాత్రాన ఉలిక్కి పడవలసినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకం ఉంది. క్రైస్తవులు అనేది కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొన్ని పాకెట్లలో అన్ని కులాలను మతాలు పుచ్చుకున్నారు. ఇవాళ కాదు, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళం. ఇలా కొత్తగా చర్చిలు పుట్టుకరాలి. మన ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మెదక్ చర్చ్ ఎప్పుడు కట్టిరండి? ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిరు? మెదక్ చర్చ్ కట్టిన దగ్గర అందరినీ క్రైస్తవ మతంలో ఎవరైనా చేర్చమన్నారా? మరి మెదక్ చర్చ్ అంటే ఏషియాలోనే పెద్దది. అటువంటి చర్చు కట్టినటువంటి మన రాష్ట్రాల్లో రకరకాలు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి. వికారాబాద్లో పోతే 100 ఎకరాలు క్రైస్తవ చర్చిలకు ఉన్నాయి. ఎవరో మార్పులు చేస్తుర్రు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత లోపల మార్చేస్తుండు. మరి ఎక్కడ కూడా స్పెసిఫిక్గా చెప్పరు వాళ్ళు. ఏనోటి తెలిసో తెలియకనో కొందరు అన్ని కులాలలో ఉంటారు. ఒక మంచి ముస్లిం ఎవరిని ఒక మాట అనడు, ఒక మంచి హిందూ ఎవరిని ఒక మాట అనడు, ఒక మంచి క్రైస్తవుడు ఎవరిని ఒక మాట అనడు. నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. అవకాశం ఉంటే నీ దేవుని నేను భరోసా చేస్తానే ఆలోచన చేసేటోడే ఏ మతస్థుడైనా. హిందూ మతస్థుడు కూడా నా కులాన్ని నా మతాన్ని నేను ప్రేమించుకుంటూ ఎదుటి మతాన్ని నేను గౌరవిస్తానోడే వాడికి నిజమైన హిందూ అవుతాడు. అంతే తప్ప ఇంత చిల్లరగా నేను రఘురామకృష్ణరాజు మాట్లాడుతుంటే కొన్నిసార్లు వింటున్నా, అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్నా. అంత దిగజారద్దు. పూర్తిగా ఫుట్పాత్ మీదకి ఒక మతాన్ని ఓపెన్గా అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మన భారతదేశం ఏంది, అన్ని మతాలు అన్ని కులాలతోటి ఉన్నటువంటి దేశం ఇది. రాజ్యాంగంలోనే రాసిండు. మరి ఎందుకు వాళ్ళను క్రైస్తవులు ఎవరిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకండి, ముస్లింలకు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకండి, బహిష్కరించండి వాళ్ళని దమ్ము ధైర్యం ఉంటే. ఎన్నికలు వచ్చే వరకు అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. రాజకీయాలు వచ్చే వరకు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులను దుర్భాషలు ఆడాలి. అది పద్ధతి కాదు కదా. ఇలా మోడీ గారు ఉన్నారు హిందుత్వవాది, ఆయన క్యాబినెట్లో ముస్లింలు లేరా? ఆయన క్యాబినెట్లో క్రైస్తవులు లేరా? ఇది ఉండి చిల్లర మెల్లర వ్యవహారం. ఎవరో మారుస్తే మారుతారు, ఎవరు మార్చినా ఎవరు మారడు. బల్మీకి నేను వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోతా అంటే ఎవడు రాడు. వానికి నచ్చింది అనుకో హైదరాబాద్కి వెళ్ళి నడుమంటే నడుస్తాడు. అందుకు వీళ్ళంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలను గౌరవిస్తాడు, అన్ని మతాలను గౌరవిస్తాడు. అమ్మవారికి తీసుకుపోయి పట్టు వస్త్రాలు ఇచ్చిండు, అయ్యగారికి తీసుకుపోయి పట్టు వస్త్రాలు ఇచ్చిండు. నిజమైన బ్రాహ్మణుడు కూడా ఆ విధంగా తయారవుతాడు. ఒక ఆడగాని అట్లా పోయి పూజ చేసుకున్నాడు. వీళ్ళకు ఉన్నటువంటి పరేషాన్లన్నీ పటాపంచలైపోయినాయి. ఒక్క దెబ్బతోటి ఈ డిక్లరేషన్ అన్నీ పక్కకు జరిగిపోయినాయి. ఏం చేయాలిగా? ఏదో రకంగా అంతర్వేదిలు ఏమైంది, ఇంకో దగ్గర ఎవరిదో ఒక విగ్రహాన్ని చేయి తీసేసిర్రు, ఓ విగ్రహానికి చెవు తీసేసిర్రు. అరే రాజ్యాంగాన్ని నిర్మాత విగ్రహాలనే కొన్ని జాలలు పలగొడుతురు. కొందరు దుష్టశక్తులు ఉంటాయి అట్లా. మహాత్మా గాంధీ మీద చెయ్యిరగొట్టే దినాలని స్వాతంత్రం తెచ్చే సమరయోధుడు ఆయన. ఉంటారు ఊరన్నదాన 4 మంది ఊసుగండోళ్ళు ఉంటారు. ఆ 4 చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టేటటువంటి ప్రయత్నం, మతాలకు చుట్టేటటువంటి ప్రయత్నం, కులాలకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. రాజకీయాలు చేస్తే బాజాప్తా రాజకీయాలు చేసుకోండి, ఎవరు వద్దన్నారు. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది, ఎవరి లెక్క వాళ్ళది. కానీ ఆ రాజకీయాలను తీసుకొచ్చి గుళ్ళకు, గోపురాలకు, మతాలకు, కులాలకు, చర్చిలకు, మసీదులకు కలిపేటటువంటి ప్రయత్నం చేస్తారు చూడు, అది దేవుడే చూసుకుంటాడు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు, తిరుపతిలో వస్త్రాలు సమర్పించారని. దాంట్లో కూడా ఒక పాయింట్ తీస్తున్నారు రాఘవరెడ్డి గారు. ఏంటంటే పెళ్ళిళ్ళు ఇంకోటి అయితే భార్యను తీసుకొని వెళ్తున్నారు, తిరుపతికి మాత్రం భార్యను తీసుకెళ్ళాడు, విజయవాడ అమ్మవారి దగ్గర మాత్రం భార్యను తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ముఖ్యమంత్రి సతీమంత్రి సమేతంగా ఇవ్వాలి కదా. ఇట్లాంటి పాయింట్ కూడా వస్తుంది. అది సహజంగా వస్తుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు రావాలనేది ఆశిస్తారు. ఆశించడం కూడా తప్పు లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆశించారు. విజయమ్మ గారు కూడా ఏ రోజు పోలే.
వాళ్ళు ఎప్పుడు షర్మిలమ్మ కానీ విజయమ్మ కానీ మా భారతమ్మ కానీ ఏ రోజు కూడా ఏ గుళ్ళు గోపురాలు పోలే. ఇలా కొత్తగా దాన్ని ఏంది ఏదో ఒక ఇష్యూ చేయాలి. అర్థమైపోతుంది చూడండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 6 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి వస్త్రాలు ఇచ్చాడు. మరి ఏ రోజు కూడా విజయమ్మ గారిని తీసుకపోలే. అయినంత మాత్రాన తప్పు ఎవరు జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఇప్పుడు అదే మాట కొడాలి నాన్నగారు అంటే అది పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు మోడీ గారి కంటే సరే ఆయనకు సతీ ఉందా సమేతంగా ఉందా అనేది వేరే విషయం. అటువంటిది దేవుని దగ్గరికి ఒక్కరు పోయినా ఇద్దరు పోయినా అవకాశాన్ని బట్టి వాళ్ళకు వీలును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోవాల్సిందే తప్ప ఈ విధి చెప్తున్నా కదా, ఈ భూతద్దం పెట్టి చూసి అది పద్ధతి కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పట్టుకొని సత్యనారాయణ స్వామి ఫోటో పట్టుకొని షూస్ వేసుకొని నడుచుకుంటూ పోయాడు. టెగ్గాయ కొడితే షూస్ వేసుకొని కొడతాడు ఆయన. ఈ పరిస్థితి ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా శ్రీనివాస్ గారు, రాజకీయాలు వేరు, దేవాలయాలు వేరు, చర్చిలు వేరు, మసీదులు వేరు. అక్కడ పోయి ఎవరు రాజకీయాలు చేసినా దేవుడు చూసుకుంటాడు. అది ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. అది ఆలోచన చేసుకోవాలి. అంత ఆలోచన చేసుకోకుండా ఏదో ఇక మనము ఎవరి మీద అంటే వాళ్ళ మీద బురద చల్లుదాం, దేని మీద అంటే దాని మీద రాజకీయం చేద్దామని ఆలోచన చేస్తే ప్రజలు గొప్పోళ్ళు. అల్టిమేట్ ప్రజలు నిర్ణయం చేస్తారు. ఏదైనా ప్రజా ఉద్యమం నడిచిందా? జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి సతీ సమేతంగా పోలేదని వ్యక్తులు దుర్బుద్ధితోటి వాళ్ళకు ఉన్నటువంటి నీచ రాజకీయాల గురించి ఢిల్లీలో కూర్చోనో లేకపోతే జూమ్లో కూర్చోనో లేకపోతే ఇంకో దగ్గర కూర్చోనో మాట్లాడారు. అది నెగ్లిజిబుల్. అసలు అటువంటి మాట్లాడుతున్నంటే వాళ్ళు ఎంత చిన్నగా అయిపోయారో, వాళ్ళు ఎంత దిగజారిపోయారో ప్రజలకు అర్థమైపోతుంది. ప్రజలకి వెళ్ళి ఎక్కడ వాయిస్ రాలే. ఎవరు నక్కడో నువ్వు తయారు చేస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇక దానికి చర్చలు, టీవీ డిబేట్లు, ఇవాళ రేపు సోషల్ మీడియా వెళ్ళిపోతుంది ఎక్కడనో. రైట్. ఏంటి రఘురామకృష్ణరాజు అడావుడి ఏంటి? రాఘవరెడ్డి గారు ఏంటి, ఆయన ఈగో దెబ్బతిందా లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం? బీజేపీ ఏమన్నా వెనకాల కీ ఇస్తుంది? అంత సీన్ లేదు ఆయనకు. ఎక్కడ సీన్? ఆయనకు ఈగో దెబ్బతీలేటటువంటి సీన్ లేదు. ఆయనకి ఏదో భారతీయ జనతా పార్టీ చలో నువ్వు ఎవరి మీద మాట్లాడతావు, ఏం మాట్లాడతావు, నీ సబ్జెక్ట్ ఏంది, నీకున్న సబ్జెక్ట్ ఏదన్నా ఒక సబ్జెక్టు మీద మాట్లాడను. ప్రతిదీ మీరు చూడండి, తలా తోకా లేని సబ్జెక్టుని ప్రతి ఒక్కదాన్ని తీసుకొని ఓ రోజు రచ్చబండాన్ని పెడతా ఉన్నాడు. రోజు మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు మాట్లాడుతుందంటే ఆయన పిచ్చి ఎంత పీక్గా పోయిందో అర్థం చేయండి మీరు. పిచ్చి ముదిరింది. నేనైతే నా పర్సనల్ సలహా రఘురామకృష్ణరాజును మంచికో చెడ్డకో తప్పయ్యో ఒప్పయ్యో మేము బీఫామ్ ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యేల కంటే తక్కువ ఓటుతోటి గెలిచినా ఎంపీ అయినాడు కాబట్టి గౌరవిస్తూ ఆయనకు సలహా ఇయ్యదలుచుకున్నాం. నీ పిచ్చి ముదిరింది. ఎవరినన్ను అడుగు, నీ ఇంట్లో నీ భార్య పిల్లలను కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడు, నేను చేస్తుంది రైటా రాంగా, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా, మీరు చెప్పమనండి. వాళ్ళు చెప్తారు నీకు. ఇది అనవసరం ఇది అయినప్పుడు. నీకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఆయన ఎలిగేషన్. నేను ముఖ్యమంత్రి గారికి పడని ఛానల్లో పోయి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడతా. ఆ ఛానళ్ళలోనే నేను ఏదో నా సొల్లు కబుర్లు చెప్తా. ఆ సొల్లు కబుర్లు చెప్తానన్నా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ని ఎదుర్కొన్నాడు. ఇవాళ 1,60,000-70,000 టెస్టులు చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. 100 టెస్టులు చేసే పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులకు వెళ్ళి 70,000-80,000 టెస్టులు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. 10,000, 16,000, 12,000 కేసులు అయ్యేటప్పుడు ఏది రిజల్ట్ వస్తుంటే దాని ఇలా 2-3 వేలకు తీసుకొచ్చిండు. హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిండు. 1,180 అంబులెన్సులు తీసుకొచ్చిండు. ఇన్ని తీసుకొస్తుంటే నీకు ఏడ ఇబ్బంది అవుతుంది రఘురామకృష్ణరాజు? నువ్వు చెప్పు. ఒక దాంట్లో అంతర్వేదిలో నువ్వే వస్తావు, సుధాకర్ బాబు దాంట్లో నువ్వే వస్తావు, నిమ్మగడ్డ రమేష్ విషయంలో నువ్వే వస్తావు, రమేష్ హాస్పిటల్ విషయంలో నువ్వే వస్తావు, కోవిడ్ విషయంలో నువ్వే వస్తావు, అచ్చెన్నాయుడును. అది ఎంత దుర్మార్గం చూడు శ్రీనివాస్ గారు. ఒక పార్లమెంటు మెంబర్కో ఒక మినిస్టర్కో లేకపోతే ఎవరికన్నా కోవిడ్ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తే హైదరాబాద్లో జాయిన్ అవుతారు.
మద్రాసులో ఉన్నప్పుడు జాయిన్ ఉంటే మద్రాసులో జాయిన్ అవుతారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదని అవకాశం ఉంటే ఏదో రకంగా వాళ్ళు హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేస్తారు. దీనికి అచ్చెన్నాయుడు గారికి పోలుస్తాడు. వీళ్ళేమో హెలికాప్టర్లలో పోతారు, మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ఏమో ట్రీట్మెంట్ చేయించుకుంటారు, కోవిడ్ ట్రీట్మెంట్లు. అచ్చెన్నాయుడిని ఏమో 12 గంటలు హాస్పిటల్ అది మనం విజయవాడకు తీసుకురావడానికి 12 గంటలు తిప్పిర్రు. ఆయనకి ఎక్కడి నుంచో రక్తాలు కారుతున్నాయి, ఆయనకి ఏదో ఆపరేషన్ అయింది, ఆయన కూడా హెలికాప్టర్ తీసుకొస్తే ఏమాయ్. ఇక ఇంత చిల్లర మల్లర రాజకీయాలు చేసి ఇంత చిల్లరగా వ్యవహారం చేస్తుంటే ఇంకా రఘురామకృష్ణరాజు గురించి మనం పదే మాట్లాడితే ఆయనకంటే పిచ్చి చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది, పిచ్చి ముదిరే ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుండు. అది తప్పు. ఒక పార్లమెంటు సభ్యునివి, ఒక 16 నుంచి 18 లక్షల ఓట్ల మంది నీ పార్లమెంట్లో ఉన్నారు ప్రజలు. ఆ ప్రజలు వేస్తే గెలిచినటువంటి వ్యక్తివి ఇవాళటి వరకు వచ్చి నీ నరసాపురం పార్లమెంట్లో ఎవరికి కోవిడ్ వస్తుంది, ఎవడేమవుతున్నాడు, ఏ మండలి ఏముంది, ఎవరేం బాధపడుతుర్రు, ఒక పార్లమెంటు సభ్యునివి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ రోజన్నా వచ్చిన పాపన పోయినవాను. ఇంకా నీకు ఎక్కడ హక్కు ఉంది చెప్పు ఆ ప్రజల గురించి మాట్లాడడానికి, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడడానికి, ఆ రాష్ట్రం గురించి మాట్లాడడానికి? అంటే నియోజకవర్గానికి వెళ్ళడానికి బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు. లేకపోతే ఈ మధ్య చర్చి ఫాదర్లందరినీ పిలిపించి రఘురామకృష్ణరాజు వస్తే కొడుగుడ్లేసి కొట్టండి, ఇట్లాంటివన్నీ వైసీపీ వాళ్ళు నేరు పంపుతున్నారు. చూస్తాను వాళ్ళ సంగతి. ఇవన్నీ కూడా నువ్వు ఏ రోజైతే కేంద్ర హోంశాఖ మాత్యుల్ని కలిసి నన్ను బట్టలిపి కొడితేట్టురు నా కాన్స్టిట్యున్సీకి పోతే నాకు మీరు మంచి సపోర్ట్ చేయాలి, సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పినావు చూడు, ఆ రోజే నువ్వు దిగజారిపోయినావు. నీ పార్లమెంటు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికే ఛాలెంజ్ చేస్తావు, నా ఓట్లతోటే గెలిచిన అంటావు. నరసాపురం పార్లమెంట్లో నేను పోతే బ్రహ్మరథం పడతారంటావు. మళ్ళీ నీ ద్వంద్వ వైఖరి ఏంది? కేంద్ర హోంశాఖ దగ్గరికి పోయి నీకు సెక్యూరిటీ కావాలని అడిగేటటువంటి దిగజారిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? అంటే నీ ప్రజలు నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు పనులకు, నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు కార్యక్రమాలను సహించరు. ప్రజలండి, ఒక్కరోజు కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకున్నా, నువ్వు కాళ్ళు పట్టుకొని బీఫామ్ తీసుకున్నా, నేను పొరపాటు చేసిన 2014 కంటే ముందని చెంపలేసుకున్నా, నిన్ను నమ్మి నీకు మేము టికెట్ ఇచ్చినాం చూడు, అది మా పొరపాటు. నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఏం చేసినావు నువ్వు? నీకు 16,000 తక్కువ వచ్చింది అక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేల కంటే. అయినా ఒకవేళ నిజంగానే నువ్వు ప్రజానాయకునివి అయితే నువ్వు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వచ్చి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, సమితి ప్రెసిడెంటు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఆ లెవెల్ గిట్ట రాజకీయాలు చేసి వచ్చి ఉంటే ఇవాళ నువ్వు ఢిల్లీ ఫుట్పాత్ మీద కూర్చొని మాట్లాడవలసిన అవసరం లేదు. దొంగ లెక్క మాట్లాడేటప్పుడు కూడా ఎవరన్నా నలుగురు దూరంకి వెళ్ళి వస్తుంటే నువ్వు గదగ దొనికే పరిస్థితి ఉన్నది. నువ్వు డైరెక్ట్ కెమెరాను చూసి మాట్లాడే పరిస్థితి లేదు. దొంగలాగా అక్కడ చూసి నువ్వు మాట్లాడే పరిస్థితి ఉంది. నీకు ఎందుకు ఆ బతుకు? రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఇచ్చినటువంటి పదవిని రాజీనామా చేసేయి. ఇంకోటి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికో వెన్నుపోటు పొడిస్తేనో, లేకపోతే ఢిల్లీలో పైరవి చేసుకుంటూ వస్తేనో, లేకపోతే జాతీయ పార్టీలు వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే మీదికెళ్ళి లెటర్ వస్తేనో, లేకపోతే సిల్డ్ కాపీలు వస్తేనో వచ్చిన ముఖ్యమంత్రి కాదీనా. 10 సంవత్సరాల శ్రమ, సోనియా గాంధీ ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉంటాడని తెలిసిన తర్వాత కూడా ఎదిరించి మా నాయన చనిపోయినప్పుడు ఎవరైతే అసురులు బాసిర్రో వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళని నా కుటుంబంలో కలుపుకుంటా అంటే సోనియా గాంధీ నో అంటే వీళ్ళకున్నటువంటి పదవులు, విజయమ్మ గారికి ఉన్న ఎమ్మెల్యే పదవి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎంపీ పదవులను ఎడమకాలి చిట్టనకేవలి గోరుతోడు సమానమని చెప్పి సోనియా గాంధీ ముఖాన కొట్టి ప్రజలకు వచ్చి పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీలో నీకు బీఫామ్ ఇస్తే నువ్వు ఆగమేగా మీద వచ్చి నువ్వు గెలిచిన తెల్లారి నుంచే నువ్వు నెగటివ్ ప్రభుత్వానికి నెగటివ్ మాట్లాడితే నీకు పార్టీ విలువ మేరక, పాదయాత్ర విలువ మేరక, ఓదార్పు విలువ మేరక, ప్రజలలో ఎన్ని దీక్షలు చేసిండు, ఢిల్లీలో ఎన్ని దీక్షలు చేసిండు, చివరకు చెంచల్గూడలో ఉండి 7 రోజులు ఉపవాస దీక్ష చేసిండు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఉండాలని చెప్పి, సమైక్య నినాదం తీసుకొని. ఏ రోజన్నా నువ్వు కనబడ్డావా? ఏ రోజన్నా పార్టీ జెండా పట్టుకుని? ఇంతవరకు నువ్వు పార్టీ జెండానన్నా పట్టినావా? సూటిగా అడుగుతున్నాం మేము.
పార్టీ జెండా పట్టవు, పదవి వచ్చింది, ఢిల్లీలో కూర్చుంటావు, పారిపోతావు, ప్రజలకు అందుబాటులో ఉండవు, మాట్లాడేదానికి పొంతనలున్నాయి. ఎందుకు ఈ బతికింకా? ఏముంది చెప్పు? రాజకీయాల లోపల ఏది శాశ్వతం కాదు శ్రీనివాస్ గారు. మంచి మంచి వాళ్ళని చూసినాం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, నాన్ ఇందిరా గాంధీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. ఇలా కుటుంబం ఎక్కడుంది? ఏ రాజకీయాలు అన్నారు? అందుకు రాజకీయాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ప్రజాక్షేమము, ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళే శాశ్వతం. అందుకు నువ్వు ఇలా కథమైపోయినావు. నీ రాజకీయ భవిష్యత్తు శూన్యం. నీ అంత రాజకీయ అజ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నీకు ఆ పదవి కూడా ఎక్కువ అంటే ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో డిస్క్వాలిఫై అయిపోతావు. ఖచ్చితంగా అవుతాడు. ఈ శరం తప్పించే ఉంటే ఖచ్చితంగా అవుతాడు. శరం తప్పొద్దు. నీకు చీము రక్తం ఉంటే, నిజంగా నేను క్షత్రియ కుటుంబంలో పుడితే, రాజుల కుటుంబంలో పుడితే, ఎంతోమంది రాజులు ఉన్నారండి. ఆ రాజుల కుటుంబంలో పుడితే చీము రక్తం ఉంటే రిజైన్ చేయి, రా ముందుకు. ఇండిపెండెంట్లో పడతావా, లేకపోతే నువ్వు ఏది మనము రాజధాని గురించి ఇలా పడతావా, సుధాకర్ గురించి ఇలా పడతావా, నిమ్మగడ్డ రమేష్ గురించి ఇలా పడతావా, ఏమేమి తీసుకోతావు? నీ మేనిఫెస్టో పెట్టుకో ఇండివిజువల్గా, రా దమ్ముంటే. అది లేదు. నిన్న మొన్న అశోక్ గజపతి రాజుది సింహాచలం, అదొక హిస్టరీ, అదొక సబ్జెక్టు దొరికింది ఆయన. అంటే ఇక నీకు ఏ సబ్జెక్ట్ని వదిలిపెట్టావాను? నీకు ప్రభుత్వాలు కనబడతలేవా? ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు కనబడతలేవా? చివరికి నీ బతికెట్లయిపోయిందంటే, పార్లమెంట్ అయితే ఇడిచిపెట్టు, ఢిల్లీలోకి పరిమితమైనవు, హైదరాబాద్కు దొంగలాగొచ్చి అక్కడ ఈడ ఒక ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి, నీ గచ్చిబౌలు ఉన్న ఇంటికి నువ్వు సోలార్ ఫెన్సింగ్ చేసి కరెంటు పెట్టించుకున్నవే. ఎందుకు నీకు భయం? నువ్వు నిజంగానే నిజాయితీ పరునివైతే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే తప్పులు చేస్తుంటే నీకు ప్రజలతో ఎందుకు భయం ఉంటుంది? అంటే ఈ పిచ్చుక మీద బ్రహ్మోత్సవం జగన్మోహన్ రెడ్డి గారు వేయరు. ఇది పిచ్చుక. కేవీపీ గారి వియంకుడు, కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారు ఓ రకంగా ఆత్మ లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మామ అని పిలుచుకునేంత సన్నిహితం. సరే, పార్టీలు వేరుండొచ్చు, ఆయన పార్టీలో వెళ్ళకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు. కానీ ఏంటి కేవీపీ గారైనా చెప్పట్లేరా? లేకపోతే వీళ్ళ మధ్య ఏంటి అట్లా ఏమన్నా ఉందా? ఆ యాంగిల్లో ఏమన్నా చూడొచ్చా? కేవీపీ గారు కూడా ఎవరికైనా చూపెట్టరా అనొచ్చు. కేవీపీ గారు ఇంత దిగజారి ఉండడు. వియంకుడైనంత మాత్రాన, బంధుత్వం ఉన్నంత మాత్రాన ఇంత చిల్లర వ్యవహారాలు చేయించేటటువంటి మనస్తత్వం కేవీపీకి ఉందని నేను అనుకోను. ఎందుకంటే కేవీపీ గారిని కూడా దగ్గరికి వెళ్ళి చూసినాం మేము. రాజశేఖర నెంబడి ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చిన భోజనానికి 1996లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ముగ్గురు మాది గృహప్రవేశం అయితే మా ఇంట్లో వచ్చి 3-4 గంటలు ఉన్నారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి నేను. కేవీపీ గారిని కూడా దగ్గరికి వెళ్ళి చూసినటువంటి ఇట్లా ఈ దుర్మార్గంతో ఆ మాటలు మాట్లాడిస్తాడని నేను అనుకోను. ఇది నిజానికి ఏదో మతి స్థిమితం లేదొకటి, ఆశించిండి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఇక నేను లుటాయించుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ ఏవి ఉన్నాయి అవన్నీ కూడా లుక్సాన్లు ఉన్నాయి ఆయన. ఇవన్నీ సోలార్కు సంబంధించిన అన్నీ కూడా చాలా ఇబ్బందులు అన్నాడు. ఆర్థిక ఇబ్బందులలో 100% మునిగిపోయి ఉన్నాడు. అదొక పెద్ద ఇబ్బంది. రెండో రకంగా చూస్తే మన సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ పెట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లు ఉండి ఏం మాట్లాడడం అర్థం కాక ఇటువంటి మనుషులను భూతద్దం పెట్టి చూసేవాడు ఉండే భారతదేశం మొత్తం అంటే మన చంద్రబాబు నాయుడు గారు. టక్కున దొరికిండు. అరే వీడిదేదో మోఖా ఉంది, వీనికేదో ఇంత రొట్టెస్తే ఈ రొట్టెతోటి దీన్ని మనం మంచిగా చేసుకోవచ్చు. గత్యంతరం లేదు. నాకు తెలిసిన కాడికి మోడీ గారు ఇటువంటి వ్యక్తులను దగ్గరికి రానియాడు. ఈయన కూడా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే పెద్ద పెద్ద వ్యవస్థలలో పెద్ద పెద్ద పదవులలో ఉన్నోళ్ళను ఏదో రకంగా దగ్గరికి పిలిచి వాళ్ళతోటి కిందోళ్ళు వాళ్ళకున్న కుటుంబ సభ్యులతోటి తప్పులు చేయిస్తాడు ఖచ్చితంగా. అది హైదరాబాదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశా, ఢిల్లీయా, ఎక్కడి వ్యవస్థలైనా సరే ఆ వ్యవస్థలలో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తుల కుటుంబాలను దగ్గరికి పిలిచి వాళ్ళకు తెలియకుండానే తప్పులు చేపించేస్తాడు.
ఆ తప్పులు చేపించే దాంట్లో ఈయన 90% తప్పు చేస్తే 10% ఆ వ్యవస్థలలో ఉన్న వాళ్ళతో తప్పులు చేపిస్తాడు. చివరికి ఏమైపోతుంది, ఈయన మీదకి ఏదన్నా ఈగ వాలే పరిస్థితికి వస్తే ఆ వ్యవస్థలను ముంగడ పెట్టుకుంటాడు. ఇక గంత పెద్ద క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి రఘురామకృష్ణ చిన్న ఆయన ముంగట ఇట్లా ఏళ్ళ మీద ఆడుకుంటాడు. ఈయన ఆడిస్తున్నాడు, ఈయన ఆడుతాడు. ఇప్పటికీ అక్కడ ఏదో ఛానళ్ళలో చూస్తూ ఉన్నా, నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంకా వన్ సైడ్ లవ్ నడుస్తూనే ఉంది, నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమనే. ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడి నువ్వు 100% మతి స్థిమితం లేకుంటున్నావు అనేటటువంటి ఆలోచన ప్రజలకు వచ్చేటట్టు నువ్వే చేసుకుంటున్నావు. ఉంటే ఏదైనా స్టాండ్గా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, వైఎస్ఆర్సీపీ తప్పు, ఆయన తప్పు చేయిస్తున్నారు జనం ఎవరు ఆయన మడి ఉన్నోళ్ళు, దాని మీదే ఉండు. ఓసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నా అంటాడు, ఓసారి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇష్టపడుతున్నా అంటాడు, అంత మంచి ముఖ్యమంత్రి ఎవరు లేరు అంటాడు. ఇవన్నీ ఈ వ్యంగ్యంగా మాట్లాడకము, ఈ సొల్లు కబుర్లు ఇదే పరిస్థితి లేదు జనాలు. ఆయనకు 2 ఛానల్ ఉన్నాయి, ఆ 2 ఛానల్ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ 45 minutes లైవ్ పెడతారు, దానికి ఖుషి అయిపోతుండు. ఆ 2 పేపర్లు ఉన్నాయి, ఆ 2 పేపర్లు ఏడునోక తాన అవసరం అనుకుంటే ఫ్రంట్ పేజీ లేకపోతే లోపల పేజీ ఏడునో తానక రాస్తారు. నువ్వు దీనికే పరిమితం అయిపోతావు ఇక నీ జీవితం. రేపు పొద్దున్న డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను చిత్తున మల్లగిట టికెట్ తెచ్చుకుంటే డిపాజిట్ రాకుంటే ఓడగొట్టినాక ఇక ప్రజలను నీకు ఆదరణ ఏడు ఉంటుంది చెప్పు. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మీ ద్వారా కేవీపీ రామచంద్రరావు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు మేధావి, రాజశేఖర రెడ్డి గారే నిన్ను నమ్మినటువంటి వ్యక్తి, నీవు వియ్యంకుడు కనుక ఏదైనా ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయి. వాస్తవం ఇది. ట్రీట్మెంట్ చేయించడమో లేకపోతే పిలిపించి మాట్లాడడమో లేకపోతే 6 నెలలో 8 నెలలో కేసులు ఏం లేకపోతే పాస్పోర్ట్ గిట్ట పోలీసులు గుంజుకోకపోతే ఎక్కడ విదేశాలకు పంపడమో చేయాలి. ఇది అది ఎట్లా అంటే ఒక కామెడీ షో కంటే ఎక్కువైపోయింది ఇది. ఈ కామెడీ షో చూసుకొని ఎక్కువైపోయారు జనాలల్లో. రైట్ చూద్దాం ఆయన ఏమైందో, డిస్క్వాలిఫై అయిపోతారో ఏం జరుగుతుందో. రెండోది ఏంటి, మోదీ పర్వాలేదు బాగానే సహకరిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ పోలవరం ఇష్యూ ఒకటి వచ్చినట్టుంది. పోలవరానికి మేము ఏదో కొంత అమౌంట్ ఇస్తాం, అదే పునరావాసం అంతా మాకు సంబంధం లేదు, అదేనేదో పెద్ద సమస్యలోకి నెడుతున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ట్యాకిల్ చేస్తారు ఇది? అప్పట్లేదు చంద్రబాబు నాయుడు చాలా విమర్శించారు, లాస్ట్కి వచ్చాక మళ్ళీ జగన్ కూడా ఇదే సమస్య ఎదురైంది. మనము ఏటికి ఎదిరిగొద్దు, ఎప్పుడు కూడా అవకాశం ఉంటే ఏదన్నా చేయొచ్చు. ఇవాళ మోడీ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వమైన ఆయన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగానే ఆయనకు సంఖ్య ఉంది. మనం ఎన్ని మాట్లాడు సరే, మాకు రాజ్యసభలో మన 6 రాజ్యసభ మెంబర్లు వచ్చినాయి. ఆ 6 రాజ్యసభ మెంబర్లు ఖచ్చితంగా మోడీ గారికి అవసరం. అది కూడా మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఇవాళ 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన ఉంటాడు. మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోవాలనేది ఒక పాలసీ. అది రెండోది, ఇవన్నీ కూడా టెక్నికల్గా 2014 అని ఒకరు అంటారు, 2013 అని ఒకరు అంటారు, నీతి ఆయోగ్ ఇచ్చిన తర్వాత ఒకటి అంటారు, మళ్ళీ తర్వాత ఇంకో రకంగా మాట్లాడినంటారు. ఏదో చంద్రబాబు నాయుడు గారే క్యాబినెట్లో ఒప్పుకొని పంపిండని ఒక రకం అంటారు, ప్యాకేజ్ ఒప్పుకున్న రోజు ఒక రకంగా మాట్లాడిండంటారు. ఏది ఏమైనా ఇవాళ పోలవరం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. రాజశేఖర రెడ్డి గారు ఏదో జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రారంభించలే. సమైక్యాంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి 86 ప్రాజెక్టులకు పునాదులు వేస్తే అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు ఆయన తిరిగి పునాదేశం. అంజయ్య గారు పునాదేశిన మధ్యన ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవ్వరు దాన్ని తట్టే పరిస్థితి కానీ దాన్ని దిక్కు చూసే పరిస్థితి లేకుండే. ఆ ధైర్యం చేయలే. ఈయన ధైర్యం చేసి 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 కెనాళ్ళు 90% కెనాళ్ళు దొవ్వేసేసాడు. అదేవిధంగా తెలంగాణలో కూడా చేశాడు. అనేక ప్రాజెక్టులు చేసిండు కనుక ఈ ప్రాజెక్టును కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారు, అవసరం అనుకుంటే రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద దబావు తీసుకొస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2021 డిసెంబర్ లోపు దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అని పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాడు. ఇది తథ్యం. దీని మీద ఏంది, కేంద్రము లెటర్ రాసింది, దానికి రిప్లై ఇస్తారు, ఒకరికొరికి మాట్లాడుకుంటారు, చర్చలు జరుగుతాయి. అవసరమైతే మళ్ళీ ఢిల్లీకి పోతాడు, మాట్లాడతాడు. దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పోయి గల్లవట్టకపోయాయని ఒక పార్టీ అంటది. అరే గల్లవట్టకున్నా సరే కోర్టుకు పోకపోయాయని ఇంకో పార్టీ అంటది. కోర్టుకు పోతే ఏమవుతుంది? ఇంక 20 ఏళ్ళైనా పోలవరం కాదు.
జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం ఎటువంటిది? కేంద్రంతో తెచ్చేది తీసుకొద్దాం, వాళ్ళు ఒక 20,000 కోట్లు కాదంటుర్రు, ఈ 30,000 కోట్లు ఇస్తామంటుర్రు, ఇంకో 24,000 కోట్లు రాదంటుర్రు, దాన్ని ఏ విధంగా తీసుకొద్దామో ప్రయత్నం చేద్దాం, ఇక్కడ మనం పోలవరం ప్రాజెక్ట్ ఆగొద్దని చెప్పి ఇలా రాత్రింబగళ్ళు 5 సంవత్సరాల లోపల జరగని 5 సంవత్సరాల లోపల ఎంతైతే సిమెంట్ ఇసుక వరకు జరిగిందో ఈ 17 నెలలు కూడా నవంబర్లో స్టార్ట్ చేసి, నవంబర్ వరకు ఇబ్బంది ఉండే, నవంబర్లో స్టార్ట్ చేసి కూడా 2 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ పని జరిగిందంటే అది కనబడతలేదా ఎవరికి? ప్రచార ఆర్భాటాలు, ప్రచారం ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, అయిపోయింది, అమరావతిని బొందబెట్టేశారు, ఇక పోలవరాన్ని బొందబెడతారు అని ఒక 10 సార్లు మాట్లాడి 20 సార్లు మాట్లాడి దాన్ని నిజమనిపించే ప్రయత్నం కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి. సీనియర్లు నాకైతే కొన్ని పేపర్లను చూస్తే జాలి అనిపిస్తుంది. 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద నుంచి మీరు పేపర్లు నడిపిస్తున్నారే, ఛానల్ నడిపిస్తున్నారే, అటువంటి వాళ్ళు కూడా పూర్తిగా దిగజారి ఏదో ఒక స్టోరీ రాయాలి, రాస్తే ఒక 2-3 రోజులు చర్చ జరుగుతుంది, దాని మీద 2-3 రోజులు డిబేట్లు పెడతారు, ఆ డిబేట్లలో ప్రజలు ఏదో కొంత ఇబ్బంది పడతారు, అరే అయోమయం లెక్కున్నది అనుకుంటారు. ఈ విధంగా చేయడం కాదు. ప్రాక్టికల్ ఇవాళ అయిపోయింది, ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలివొచ్చింది. ఒక ఛానల్ కాదు, 50 ఛానళ్ళు అయినాయి, యూట్యూబ్ ఛానళ్ళు అయిపోయినాయి, సోషల్ మీడియా అయింది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. అందుకు పోలవరం విషయంలో ఎవ్వరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేడు. మీరున్నప్పుడు ఏం చేసిర్రు? అసలు నిజంగా చెప్పాలంటే పోలవరాన్ని కేంద్రం నిర్మించాలి. ఇవాళ మీరు ఏం చేశారు? మేమే చేస్తామని చెప్పి వచ్చిన దాంట్లో పోలవరంలోనే 820 కోట్ల రూపాయలు రివర్స్ టెండింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపాడిండు. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. కేంద్రం దగ్గరకు పోతాడు, అయాననా భయాననా దబాయిస్తాడా, వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకుండొచ్చు, వీళ్ళు వేసినట్టు దాగు లేకుండొచ్చు, వీళ్ళు మాట్లాడినట్టు వచ్చి రాని హిందీలో మాట్లాడకుండొచ్చు, కొన్ని రోజులు దండం పెట్టి కొన్ని రోజులు వంగుంగి దండం పెట్టి మళ్ళీసారి గల్లబట్టే వ్యక్తి కాదు ఆయన. పూర్తిగా మంచి మెజారిటీతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి. అవసరం అనుకున్నప్పుడు ఢిల్లీతో పోరాడతాడు, అవసరం లేకుంటేనే ఆయన రాగానే నువ్వు తట్టాపుట్ట పక్కన పెట్టు, నువ్వు మోడీని తిట్టు అంటే ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు నిన్న మా మంత్రి గారు పోయిన ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాజాబ్తా మళ్ళీ రిక్వెస్ట్ చేసిండు, నిర్మలా సీతారామన్ గారిని కలిసిండు. అమ్మాయి ఇక్కడ ఇట్లా పొరపాటు జరిగినాయి, ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వాలి, మీది మీ ప్రాజెక్టు, మీరు జాతీయ ప్రాజెక్టుగా పార్లమెంట్లో బిల్లు పెట్టి తెచ్చింది మమ్మ, ఇది ఖచ్చితంగా కావాలని మళ్ళీ రిమైండ్ చేసి వచ్చిండు. అది ఫాలోఅప్ చేస్తారు. కానీ అది ఏమి కాకముందే ఏదో ఒకటి వచ్చే వరకల్లా ఈ పత్రికలు బ్యానర్ ఐటమ్ రాయడం, దాన్ని ఒక వారం రోజులు అయోమయంలో పెట్టడం, అక్కడ పోయి చూస్తేనేమో గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే రాత్రి మగలు పని అవుతుంది. ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికి ఇంకో 2,000, 2,500, 2,300 కోట్ల రూపాయలు వచ్చేటి ఉన్న పాత బకాయిలు, వాటి గురించి ఇక్కడ ఆగతలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఏముంది శ్రీనివాస్ గారు, 60,000 కోట్ల రూపాయలు 17 నెలల్లో ప్రజల అకౌంట్లో వేసినటువంటి ధైర్యశాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పోలవరం కట్టలేడా? పోలవరం కడతాడు, ఢిల్లీకి వెళ్ళి తెస్తాడు పైసలు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కనీసం ప్రతిపక్ష హోదా రావాలి, పర్టికులర్లీ తెలంగాణ అయితే మన ముఖ్యమంత్రి కావాలని ఆశలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకల్లా మనకు 1% ఓటు కూడా రాకపోయా, 100 కంటే తక్కువ వచ్చే. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మోడీ గారు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనం ముంగట మనం ఆంధ్రప్రదేశ్లో చేతులు ఎత్తేసాం అనే పరిస్థితులకు వెళ్ళి ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో పట్ల ప్రతిపక్ష హోదానన్న రావాలి, ఈడ మనం ప్రతిపక్ష హోదా సంపాదించాలి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఆలోచన చేయరా? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఇవ్వద్దనే ఉద్దేశంతో కాదు. వాళ్ళ ఉద్దేశం అంటే ఏంటంటే టెక్నికల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటే అనుకో, అప్పుడు ప్యాకేజీ గురించి ఒప్పుకున్న పొరపాటే అనుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన డిలే అనుకో. ఇప్పుడు ఇంతకంటే మంచి అవకాశం ఏమొస్తుంది చెప్పు శ్రీనివాస్ గారు? మొట్టమొదటి ముఖ్యమంత్రివి, పోలవరం జాతీయ ప్రాజెక్టు, 3.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సంకలుంటివి, వాళ్ళు మీ సంకలుంటే మీరు వాళ్ళ సంకలుంట్రి, ఇద్దరు ఒకటి దగ్గరే భోజనం చేసి ఒకటే గొంగళ్ళ వండుకుంటురి. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు
నీ మంత్రి నీకు సంబంధించినటువంటి 2 మంత్రులు క్యాబినెట్లు ఉన్నప్పుడు నువ్వు ఏం చేయలేకపోయినవే? ఇవాళ 22 మంది ఎంపీలు వచ్చే వరకు పోయి గల్ల పట్టుకోమంటే నువ్వు గల్లబట్టి ఏం చేసినావు? బోలబొక్కలు పడ్డావు. రైట్. నువ్వు ప్రతిపక్షాల గురించి చెప్తున్నారు. టీడీపీకి కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చినట్టున్నారు. ఏంటి ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా? బీసీ కాన్సెప్ట్లో తెచ్చున్నారు. చాలామంది బీసీ పోరాటాలు చేసిన వాళ్ళని చూసినాం మనం, ఎస్సీ పోరాటాలను చూసినాం. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ బీసీకి సంబంధించినటువంటి ప్రజానీకానికి ఏదన్నా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వరకే ఈ నాయకులు వనుకొస్తారు. చివరికి వచ్చే వరకు వీళ్ళు ఉండరు, కాడ కనబడరు. నాయకత్వం గురించి కొట్లాడి బీసీలంతా ఒకటి కావాలి అని చెప్పి ఏదో ఒకరి మీద దౌర్జన్యం చేయడానికి వణికించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అస్సలు టైం వచ్చేవరకల్లా ఈ నాయకులే ఉండరాడు. ఇప్పుడు ఈయన మరి ఇంతకుముందు ఎవరు ఉండ్రి? టీడీపీకి ఇంతకుముందు బీసీ ఎఫ్సీ అయితే లేడు కదా, ఆడ సేమ్ బీసీ కదా, ఆయన కూడా ఎమ్మెల్యే కోడిపాయ, ఈయన ఎమ్మెల్యే గెలిచిండు. ఏమి ఈక్వేషన్స్ ఉంటాయి? ఇంకా 3.5 సంవత్సరాలు ఎన్నికలు. ఇవాళ నిన్ననే తెలిసిపోయింది. నువ్వు 216 మందితోటి వెనకటికి అంజయ్య గారు 54 మందితోటి క్యాబినెట్ పెడితే ఎట్లుండేనో, ఇవాళ నువ్వు 216 మందితోటి 13 జిల్లాలకు నువ్వు రాష్ట్ర కార్యవర్గాన్ని చేసినావంటే నువ్వెంత భయభ్రాంతులలోనో అర్థమవుతుంది, నువ్వెంత ఇన్సెక్యూర్గా ఉన్నావో అర్థమవుతుంది, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థమవుతుంది. నువ్వు జాతీయ కార్యవర్గాన్ని నట్టి చేసినావు. ఒక్కడుండే లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 5 మందిని కలిపినావు. దానికి జాతీయ ఉపాధ్యక్షులు 1-2 ఉండే, దానికో 6-7 మందిని కలిపినావు. ఇవాళ నువ్వు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఎక్కడుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టే తిరుగుతుంది ఆయన ఆత్మ మొత్తం, ఆయన మనసు మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత క్యాబినెట్లు ఇచ్చిండండి. రెడ్లకు 6 ఇవ్వాలి, లెక్క ప్రకారం రెడ్లకు 6 ఇవ్వాలి, గెలిచిన దాని ప్రకారం 4 ఇచ్చిండు. మొత్తుకున్న రెడ్లు, అరే ఇదేది నాకు అర్థమవుతుంది, ఇప్పుడు కూడా మనకు అవకాశం రాదని. నువ్వేం చేస్తున్నావు? ఈ పదవులేమి క్యాబినెట్ ర్యాంక్ అవి? లేకపోతే వీళ్ళకేమో జీతాలు ఉంటాయా? వీళ్ళకేమైనా కార్లు ఉంటాయా? ముంగట కార్లు, వెనక కార్లు ఉంటాయా? ఒక విజిటింగ్ కార్డు, ఒక లెటర్ ప్యాడు. ఏడన్నా నువ్వు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఒక 4 లైన్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ నోట్ వస్తుంది మీది. దీంట్లో మోసం చేసినావు నువ్వు. ఇంట్లో మళ్ళీ 61% వాళ్ళకి ఇచ్చిన, 21% వీళ్ళకి ఇచ్చిన, 3% వీళ్ళకి ఇచ్చిన అని చెప్పి చిన్నగా అయిపోయినావు. నీ కార్యవర్గం ఏంది? 216 మంది అంటే జిల్లాకి ఎంతమంది వస్తారో చూడండి. అంటే నీ ఎంబడి సామాన్య కార్యకర్తలు, మధ్యతరగతి నాయకులు కూడా, సెకండ్ క్యాడర్ కూడా నీ ఎంబడి ఉండడానికి ఇబ్బంది పడుతున్నావు కనుకనే ఎవ్వనికి పడతానికి పదవి ఇచ్చేసినావు. దీంట్లోనే అర్థమైపోయాయి అచ్చెన్నాయుడు గారు ఎంత పవర్ఫుల్ అర్థమైపోయాయి. ఈ 216 మందిని వేసినటువంటి పరిస్థితి అర్థమైపోయాయి. నువ్వు 23 జిల్లాలకే ఎక్కువది. అటువంటి నువ్వు 13 జిల్లాలకే వేసినావంటే ఇక నువ్వు ఎంత అభద్రతా భావంతో ఉన్నావో అర్థమైపోతుంది. రైట్ రాఘవరెడ్డి గారు, చూద్దాం ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయి. ఈ టీడీపీ కార్యవర్గం ఏ స్థాయిలో పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఎదుర్కొంటారు, జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమన్నా వేరే ఆలోచన ఏమైనా చేస్తారా, పోలవరానికి సంబంధించి ఇష్యూస్ ఏం ఉండబోతున్నాయి, కేంద్రం ఎట్లా రియాక్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చే ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది కొండ రాఘవరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు YK TV.